sir. చాలా తీవ్రంగా పరిగణించాలి. Thank you very much, sir. Thank you, sir. Thanks, sir. Right. Sorry, ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. ఆయన ఆలోచన విధానం ఏంటంటే, నేను లోతుగా చెప్తాను, ఏమనుకోవద్దు. నేను ఏ మతాన్ని గౌరవిస్తాను, ఏ మతం తక్కువ చేయట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 7 కొండల మీద యేసునాథుని పెట్టాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగానే అన్నదానాన్ని అవహేళన చేశాడు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశాడు, అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేశాడు, హుండీలో ఉండే ఆదాయాన్ని స్వార్థం కోసం వాడుకున్నాడు, మద్యాన్ని మాంసాహారాలను కూడా పైన తినడం జరిగింది, తాగడం జరిగింది, పైన రియల్ ఎస్టేట్లు చేశారు, దందాలు చేశారు. సామాన్య భక్తులు మెట్లకి నడిచి పైకి వస్తుంటే గోవిందా గోవింద వాళ్ళకి దర్శన ప్రాధాన్యతను తగ్గించాడు, కావాలని వాళ్ళకి నీళ్లు లేకుండా చేశాడు, పరకామణిని పక్కన పెట్టినాడు, పైన రౌడీ రాజకీయ పద్ధతిని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి సార్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన చిత్తూరు ఎమ్మెల్యే గారు ఉంటారు, మన గురజాల జగన్మోహన్ గారు. వాళ్ళ ఇంటికి నాకు ఆయన మంచి స్నేహితుడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, దాని ముందు ఒక లడ్డు ఉంది, ఏదో మనం బ్లాస్ట్ చేస్తే ఏదో ఒక పెద్ద పగిలిపోయినట్టు పగిలిపోయింది. అన్న ఇదేందని అంటే వెంకటేశ్వర ప్రసాదం అన్నాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వెంకటేశ్వర ప్రసాదం ఇదేంది, ఇది ఏదో బ్లాస్ట్ పెడితేనో బాంబు విసిరేస్తేనో వెంకటేశ్వర ప్రసాదం అంటేనా కింద నుంచి గోయిందా గోయిందా అనుకొని పైనకి వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి క్యూ లైన్లో ఉండి అవతలకి వెళ్ళి ఆ తర్వాత చేసి చివరిగా లడ్డు తీసుకొని ఆ లడ్డును కొంచెం తిని ఇంటికి తీసుకెళ్తే వాడు ఒక సెలబ్రిటీ. అవును, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డుని కవర్లో పట్టుకొని ఆ గుండు కొడుచుకొని లేకపోతే మామూలుగా ఇంటికి వెళ్తుంటే వాడు ఒక సెలబ్రిటీ. వాడు వచ్చేంత వరకు ఊరంతా వెయిట్ చేసేది, ఒరే పలానా ప్రసాద్ పోయినాడు, పలానా కృష్ణయ్య పోయినాడు, ప్రసాద్ అది. ఈరోజు తెస్తే అన్నయ్య రోడ్డు పక్కన మిఠాయిలకి, రోడ్డు పక్కన స్వీట్లకి, తిరుమల లడ్డుకి కూడా ఏమాత్రం తేడా లేదు. ఇంత పచ్చడి పెడితే అన్నప్రసాదంలో ఇంత పచ్చడి పెడితే నాగేసేవాళ్ళు అంతే, వాళ్ళు వచ్చే లోపు నాగేసేవాళ్ళు. ఇప్పుడు పచ్చడి పెడితే పచ్చడి, సాంబార్ పెడితే సాంబార్, అసలు అన్నదాన దాంట్లో ఇంతకుముందు ఎంత గంట అయినా వెయిట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అసలు వెళ్ళాలంటేనే వెనకాడుతున్నారు సార్. కేవలం అన్యమత ప్రచారం. రెండోది ఏంటంటే సార్, దీని యొక్క విశిష్టతను తగ్గించాలి, పవిత్రను తగ్గించాలి. ఎందుకంటే ప్రపంచంలో నలుదిక్కులు మీరు చెప్పిన 100 కోట్లు అయితే ఇంకా 10ల సంఖ్యలో ప్రపంచ అన్ని దేశాల్లో ఉన్నారు. దీని విశిష్టత ఏంటంటే సార్, ఏదైనా ఒక గుడి ఒక రోడ్డు మీద ఉంటుంది, లేకపోతే రోడ్డు పక్కన ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే